తెలుగు నేల పులకరించిపోతుందో, ఎవరి శ్వాసలోనే తన ఊపిరిని తెలుగు జాతి పీలుస్తూ ఉంటుందో, ఎవరి గళం వింటే తెలుగు గుండెలు లయ విన్యాసాలతో నాట్యం చేస్తాయో ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ప్రపంచంలో ఉన్న 15 కోట్ల తెలుగు వారికి లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు పుట్టినటువంటి నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజుకి ఒక విశిష్టత ఉందండి. ఈ మధ్యలో అద్భుతమైన విజయాన్ని సాధించిన లెజెండ్ చిత్రము ఆయన విజయం సాధిస్తున్నాడని కౌంటింగ్ జరుగుతున్నప్పుడు 50వ రోజు, ఇవాళ పుట్టినప్పుడు 75వ రోజుకి అది వచ్చి ఒక చరిత్ర సృష్టిస్తోంది. నందమూరి అభిమానులందరికీ ఇచ్చిన ఈ కానుకను వారు విజయవంతం చేసి మా మీద పెట్టిన బాధ్యతను మేము నెరవేర్చాం. వాళ్ళు కూడా సినిమాని 100 డేస్ దిశగా పయనింపజేస్తూ ఒక లెజెండరీ బ్లాక్ బస్టర్గా నిలబెట్టారు. చాలా కృతజ్ఞతలండి. అలాగే హెల్ప్ చేసిన మీడియా వారికి, మా సినిమాకి సంబంధించి అందరు టెక్నీషియన్స్కి, బోయపాటి శ్రీను గారికి, జగద్బాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ ఫెస్టివల్ లాంటి ఈ 75 రోజుల ఫంక్షన్ 50 రోజుల ఫంక్షన్ జరుపుకుంటున్నందుకు కారకులైన ప్రతి ఒక్కళ్ళకి నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉందండి. ఈ సినిమా ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించేలా వాళ్ళ ముందుకు రాబడిన సినిమా. అలాగే ఇందాకే చెప్పారు పరుచూరి గోపాలకృష్ణ గారు, దీని 50వ రోజు అంటే కౌంటింగ్ జరిగి బాలయ్య బాబు ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజు 50 రోజు అండి అది. అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజు నాడు 75వ రోజు అండి. సో యాదృచ్ఛికంగా అనుకోకుండా ఇవన్నీ మ్యాచ్ అవ్వడం జరిగింది. సో ఆయన విజయంలో లెజెండ్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఒక మంచి సినిమా తీస్తే ఏ స్థాయికి తీసుకెళ్ళి కూర్చోపెడతారు అనేది తెలుగు ప్రేక్షకులు ఈరోజు నిరూపించారండి. సో ముందు చేయబోయే సినిమాలు కూడా ఒక మంచి సినిమా చేసే మీ ముందుకు తీసుకొస్తానని చెప్పి మీకు ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్, ఈ విజయంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, లైట్ మ్యాన్ దగ్గర నుంచి మా డ్రైవర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి జన్మదినోత్సవానికి బాలయ్య బాబుకి జనరల్గా ఏదో ఒక విశేషం ఉంటుంది. ప్రారంభం కానీ లేదా విజయోత్సవం కానీ. ఈరోజు వారాహి, 14 ఫ్రేమ్స్ 2 పెద్ద సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం. బళ్ళారి సాయి, మురళి, గోపి, రామ్ అందరూ కలిసి ఒక గొప్ప ప్రయత్నాన్ని చేశారు. ఆ ప్రయత్నం ఏమిటంటే, సింహ సినిమా తరువాత అంతకు మించిన సినిమా చెయ్యాలి అనే ఒక ఆలోచన. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఎందుకంటే ఒక డైరెక్టర్తో, ఒక హీరోతో ఘన విజయాన్ని ఒక సినిమా సాధించిన తరువాత జస్ట్ విత్ ఇన్ ఏ గ్యాప్ ఆఫ్ 1 year or 1.5 years or 2 years అదే కాంబినేషన్లో మళ్ళీ హిట్ రావడం అనేది చాలా రేర్. అది చాలా కష్టం. అది జరగదు. అది బాలయ్య బాబు, సీను కాంబినేషన్లో మాత్రమే జరిగింది. అంటే దిస్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ కాంబినేషన్. ఎంత స్ట్రాంగ్ కాంబినేషన్ అంటే, బాలయ్య బాబు, బి గోపాల్ కాంబినేషన్ అంత స్ట్రాంగ్ కాంబినేషన్. ఇది తను ఇలాంటి పాత్ర చేయాలని నిర్ణయం తీసుకోవడం, ఆ పాత్ర ప్రజెంట్ చేయడానికి ఐ థింక్ డైరెక్టర్ గట్స్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎంత బాగా చేశాడో చెప్పలేను. అంటే ఒక కొత్త ఫ్రెష్ విలన్ చూసాం. అవతల హీరోగా కనిపిస్తూ కాసేపటి వరకు ఇదివరకు హీరోగా చేశాడనేది మర్చిపోయాం. ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయింది. నా కొడక అంటే జగపతి బాబు కూడా హీరోగా చేశాడు కదా అనే ఫీల్ లేదు, అసలు విలనే కనిపించాడు. సో రియల్లీ జగత్ బాబుకి లేకపోయినా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నాను.